పిట్టలోని గూడెం గ్రామంలో చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ పాఠశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది పాఠశాలకు వెళ్ళలేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పిల్లలిద్దరికి కూడా పాఠశాలకు పోతలేరు. ఎందుకు పాఠశాలకు పోతలేరు అని చెప్పి అంటే వారి మాటలోనే విందాం వాళ్ళు ఏం చెప్తారో. ఏం పేరు నాన్న నీ పేరు? వీరయ్య. ఏం పేరు? వీరయ్య. వీరయ్య. మరి బడికి ఎందుకు పోతలేవు నువ్వు? ఆధార్ కార్డు లేకుంటే పడతలేరని పోలే. ఇప్పుడు ఆధార్ కార్డు లేకుంటేనే పడతలేరా? పడతలేదని పోలే. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మా అమ్మ కలుపు కూలి అవి చేసుకుని బతుకు. నాయన చచ్చిపోయిండు. ఓకే, ఎట్లా చనిపోయిండు? ఎట్లా అంటే షుగర్ బీపీ ఎక్కువ చచ్చిండు. ఓకే, ఇప్పుడు మీకు ఆధార్ కార్డు అంటే మీ అమ్మ ఇక్కడనే ఉంటుందా? ఇప్పుడు మీ ఇల్లు ఉందా? ఇల్లే ఉందా? ఇప్పుడు మీ అమ్మ ఇడు ఉందా? మా అమ్మ లేదు, మేక పిల్లకి రాదు. ఓకే ఓకే, మరి నువ్వేం చేస్తావు? మరి బడికి పోతలేవు కదా, ఏం చేస్తున్నావు రోజు? ఏం చేస్తున్నా, కలుపు కూలి అంటే కూలికి పోతా, కూలి లేకుంటే ఇంటిగానే ఉంటా. అవి నువ్వు కూడా కూలికి పోతావా? కలుపు కూలి చేస్తావా? చేస్తా. ఓకే, ఇప్పుడు అసలు బడికి ఒక్క రోజు కూడా పోలే? బడికి పోలే ఒక్కరోజు కూడా. అసలు బడి అంటే తెలియదు నీకు? క్లాస్లో ఒక్కసారి కూడా కూర్చోలే నువ్వు? కూర్చోలే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వు? అంటే 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఉంటావా? ఓకే, నీ పేరు ఏం పేరు నాన్న? తరుణ్. ఓకే, ఇప్పుడు నీకు బడికి పోయినావు ఇప్పటి వరకు? పోయినా సార్. ఇప్పుడు పోతున్నావు? ఇప్పుడు పోతలేవా? ఎందుకు పోతలేవు? ఆధార్ కార్డు లేదు సార్. ఆధార్ కార్డు లేదా? లేదు. ఓకే, మరి ఇప్పుడు మీకు ఆధార్ కార్డు లేదు, ఇప్పుడు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? కూలి నాలి చేసుకుని బతుకుంటాం సార్. పండుకున్నాం సార్. ఏం లేదు. మీరు అమ్మ నాన్న కూలి నాలుగు చేసుకుంటారు, మరి నువ్వేం చేస్తావు? వాళ్ళు కూలి నాలుగు పోతే? నేను కూడా చేస్తా సార్. కూలికి పోతున్నావు నువ్వు కూడా? ఎవరు మరి బడికి పోమని చెప్తలేరు మిమ్మల్ని? చెప్తారు కానీ సార్ పట్టుకోలేదు సార్. ఆధార్ కార్డు లేదని చెప్పి. మరి ఇప్పుడు మీ అమ్మ నాన్న ఆధార్ కార్డు తీసుకుంటలేరా వీళ్ళు? తీసుకోలేడు. ఎందుకు తీసుకోలేదు? పైసలు లేదు. దానికి పైసలు ఏం పట్టాయి కానీ ఇక్కడ ఇట్లా ప్రస్తుతానికైతే ఇక్కడ వీళ్ళిద్దరు అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా ఈ పిట్టలగూడెంలో చాలామంది ఉన్నారు. దీనికి కారణాలు ఏంటనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఆచార్యులు మనతో ఉన్నారు, ఒకసారి సార్తో మాట్లాడదాం. పాఠశాల ప్రారంభంగానే బడిబాట కార్యక్రమంలో భాగంగానే ఇంటింటికి తిరిగి వాళ్ళందరినీ తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకుంటారు. మరి ఎందుకు వీళ్ళ సమస్యలు మరి వారికి ఏమైనా తెలుసా, ఏమైనా గుర్తించారు? ఒకసారి సార్తో మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు మీ పేరు సార్? సత్యనారాయణ. ఇప్పుడు ఇదే స్కూల్లో వేస్తారా సార్? ఇదే స్కూల్లో వేస్తాం సార్. ఇప్పుడు చాలామంది కొంతమంది పిల్లలు దాదాపు చూసాం, ఇప్పుడు వెళ్తున్నప్పుడు పిల్లలు కూడా కొంతమంది పాటలు ఇట్లా అవన్నీ పెట్టుకుంటూ చదువుకుంటూ వింటారు. ఇదిదాకా వింటున్నాం మేము ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత. మరి వాళ్ళతో పాటు మిగిలిన పిల్లలు కూడా వెళ్తే బాగుంటుందని మాకు కూడా అనిపించింది. మరి వాళ్ళ సమస్యలు ఏంటి సార్? సార్ మన దగ్గర ఇప్పుడు మా ప్రైమరీ స్కూల్లో 32 మంది పిల్లలు చదువుతున్నారు సార్. పిల్లలందరికీ కూడా ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి సార్. ఆధార్ కార్డు లేనిది మనం పేరు నమోదు చేసుకోవడానికి వీలు ఉండదు. 1వ తరగతిలో మ్యాండేటరీ కానీ అప్పటి నుంచి మ్యాండేటరీ తరగతిలో ఆధార్ కార్డు ఉంటే మాత్రమే వీరికి పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ మధ్యాహ్న భోజనం కానీ ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కొంతమందికి చాలా మందికి కూడా దాదాపు 10-15 మందికి కూడా ఆధార్ కార్డు లేని కారణంగా 5th వరకు చదివి ఇక్కడ 5th వరకు చదివి 6th 6వ తరగతికి పక్క గ్రామాలకు కొద్ది మంది మాత్రమే వెళ్తారు. మిగతా చాలా మంది వెళ్ళడం లేదు. కారణం ఏంటంటే వీరికి ఆధార్ కార్డు లేకపోవడము. ఆధార్ కార్డు ఎందుకు లేదంటే వీరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఆధార్ కార్డులు ఇవ్వడం లేదు. గతంలో అందరి కూడా ఆర్డీఓ లెవెల్ దాకా పోయింది. కడియం శ్రేరి గారు ఇక్కడ దత్తత తీసుకొని అందరికి కూడా పెద్దవారికి కూడా లేకుంటే వారికి ఆధార్ కార్డులు ఇప్పించడం జరిగింది. ఆధార్ కార్డు రావాలంటే తప్పకుండా వీరికి పుట్టిన తేదీ ఉండాలి. పుట్టిన తేదీ లేకపోవడం వల్ల వీరికి ఆధార్ కార్డు రావడం లేదు. ఆధార్ కార్డు వస్తే దాదాపు కొద్ది మంది మాత్రమే ఇప్పుడు పాఠశాలలో వెళ్తున్నారు, కొద్ది మంది ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి సార్? ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదని చెప్పి అంటున్నారు. ఎందుకంటే చూస్తూ కూడా పిల్లల్ని ఇక్కడ వాళ్ళ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టలేము. ఎందుకంటే ఆ చదువు లేకపోవడం వల్లనే ఈ కాళియా కనకయ్య అనేటోడు ఇంత విపరీతమైనటువంటి ధోరణికి వెళ్ళి ఒక సైకోలాగా తయారైపోయి ఈ గ్రామాన్ని మొత్తము చుట్టుపక్కల వాళ్ళు భయపడే విధంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. రేపు ఎటొస్తో తెలియదు. ఇంతమంది పిల్లలు కూడా ఇట్లా 10-15 మందికి ఆధార్ కార్డు లేక బడికి వెళ్ళలేదని చెప్పి అంటున్నారు కదా సార్. దీనికి పరిష్కారం ఏదైతే బాగుంటుంది సార్? దాన్ని ఎట్లా మీకున్నటువంటి పరిజ్ఞానంతో? తప్పకుండా సార్, వీళ్ళకి పుట్టిన తేదీ కావాలంటే మా లెవెల్లో ఉండదు సార్. ఇది మా పుట్టిన తేదీ కావాలంటే ఆర్డీఓ గారి నుండి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తేనే వీరికి పుట్టిన తేదీ ఇస్తారు. ఆ పుట్టిన తేదీని బట్టి వీళ్ళు కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా హోమ్ డెలివరీస్ అయితే అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
వీళ్ళందరూ కూడా హోమ్ డెలివరీ అవుతారు కాబట్టి ఆ డెలివరీ ప్రకారం వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోరు. ఎప్పుడైతే వీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతారో దాని ద్వారా ఆధార్ కార్డు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు ఉంటేనే మనం కూడా పాఠశాలకు కానీ ఏ దానికి కానీ అన్నిటికీ అదే మనకు లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డులు వస్తే మిగతా వాళ్ళు కూడా అన్ని వాళ్ళకి వచ్చే అవసరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి దీన్ని ఆర్డీఓ గారు దృష్టిలో పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఆర్డీఓ దగ్గరికి కూడా పోయింది సార్. దాదాపు అందరూ కలిసి ఒక 40 మంది తీసుకుపోయారు. ఇది వాళ్ళ లెవెల్లో పెండింగ్ ఉంది. ఇంకా దీనికి సంబంధించి గ్రామ ఉప సర్పంచ్ సర్పంచ్ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకొని వాళ్ళందరికీ ఇప్పుడే ఇప్పించే ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పుడు వస్తా అంటారు సార్ వీళ్ళకి మరి అవకాశం ఉంది సార్. అందరు ఆర్డీఓ లెవెల్లో ఉంది అది. అన్ని మేమే అప్పుడు ఏం చేసినామంటే ఆ ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఏం చేయాలంటే 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీ పెడితేనే వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తారు. నేను మా టీచర్ ఇద్దరం కలిసి వాళ్ళందరికీ కూడా మనకు తెలుసు అని చెప్పి వీళ్ళు పుట్టిన కాంచి మనకు తెలుసు అని చెప్పి వాళ్ళకి ఆధార్ కార్డుల కొరకు మనం సంతకాలు పెట్టి ఇచ్చినాం. ఆ లెవెల్లో ఉంది సార్. వాళ్ళు వస్తే కనుక ఆధార్ కార్డు వస్తే మనం చేయొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు పుస్తకాలు రావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డే ఉండాలి. ఇప్పుడు మామూలుగా అప్పటి వరకు మీరు మామూలుగా కూర్చుని చదువు చెప్పించవచ్చు కదా సార్? 5th వరకు వాళ్ళు ఆధార్ లేకున్నా మా వాళ్ళ ఉంచుకుంటాము, చదువు చెప్పగలుగుతాం సార్. హయ్యర్ క్లాస్లో కంపల్సరీ కావాల్సి ఉంటుంది. వచ్చిండు సార్, వచ్చిండు బీరే వచ్చిండు, బడికి వచ్చిండు. చిన్నప్పుడు వస్తే నన్ను 5వ తరగతి వరకు ఇక్కడికి వచ్చినావు కదా అన్న. ఎన్నో తరగతి వరకు వచ్చినారా ఇక్కడ ఉన్నప్పుడు? ఇటు దగ్గర ఎన్నో తరగతి వరకు వచ్చినావు నువ్వు? అక్కడ బడినప్పుడు వచ్చినావు, చిన్నప్పుడు వచ్చే గదే మరి వచ్చిర్రా. ఈ బల్లె కూడా వచ్చిండు, వీళ్ళు ఫోటోలు కూడా ఉన్నాయి. వచ్చింది బల్లెకి వచ్చారు వీళ్ళు. ఇతడు మాత్రం మన గ్రామానికి రీసెంట్గా వచ్చారు సార్. వీళ్ళ నాన్న అమ్మ వచ్చారు. అప్పటి నుంచి కూడా వీళ్ళకి రీసెంట్గా వచ్చారు. ఇక్కడ వీళ్ళ ఆధార్ కార్డు అయితే మన దగ్గర సంబంధం మనం చూడలేదు సార్. వీళ్ళకి మాత్రం ప్రతిసారి వీళ్ళ చాలా మందికి కూడా ఆధార్ కార్డు లేదు. ఉదాహరణకు ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెనే, సొంత చెల్లెనే. మాకు ఆధార్ కార్డు లేకున్నా కూడా మేము పాఠశాలలో తీసుకొని చదువు చెప్తున్నాం సార్. వీళ్ళ నాన్న కూడా చనిపోయాడు, లేకున్నా కూడా పాఠశాలలో చెప్తున్నాం. లేదు ఇంకా ఈ అమ్మాయికి కూడా లేదు. చాలా మందికి లేదు ఆధార్ కార్డు. ఇట్లా కారణం ఏంటంటే వీళ్ళ నాన్న సరైన శ్రద్ధ తీసుకోకపోవడం, అడవిలో ఉండడం ఎక్కువ, అందువలన వీళ్ళు ఆధార్ కార్డు తీసుకోలేదు. అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు పిట్టలోని గూడెంలో దాదాపు ఎంతమందికి ఎంత పర్సెంటేజ్ ఆధార్ కార్డు లేదు సార్? కరెక్ట్ అప్రాక్సిమేట్లీ నాకు ఐడియా లేదు సార్. 15-20 మంది ఉండొచ్చు. 20 మంది ఉన్నారు సార్. 20 మంది ఉన్నారు. నాయన చచ్చిపోయిండు, అమ్మ ఉంది. అమ్మ జపియలే. అప్పుడు వాళ్ళు దేశాలు తిరగపోయి అప్పుడు ఆగం చేసి పొరగలు ఆగం చేసిర్రు. ఒక దగ్గర బడి కట్టంగానే బడిలో వచ్చి ఒక దగ్గర ఉండి ఇప్పుడు మంచిగా తావు పెట్టుకున్నాం. ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఇప్పేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడ ప్రభుత్వ టీచర్లు కూడా ఇనిషియేషన్ తీసుకొని కొంతమందికి ఆధార్ కార్డు లేని ఇట్లాంటి పిల్లలకు కూడా వాళ్ళకి చదువు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టంగా తీసుకొని ఇప్పుడు బడిడి పిల్లలు బడిలోనే ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెంచాలనే లక్ష్యంతో ప్రతి ఇంటింటికి వెళ్ళి మాత్రం తీసుకొస్తున్నారు. కొంతమంది మాత్రం ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఇక్కడ సార్ వాళ్ళు కొద్దిగా ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. 5th వరకు అయితే వాళ్ళకి చెప్తున్నారు. కానీ 5వ తరగతి నుండి బయటికి వెళ్ళాలన్నా, ఉన్నత చదువులు చదవాలన్నా ఆధార్ కార్డు మ్యాండేటరీ కాబట్టి అది లేకపోవడం వల్ల పుస్తకాలు కానీ అలాగే బట్టలు కానీ ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నా ఆధార్ కార్డు మ్యాండేటరీ కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డు లేకపోవడం వల్ల కూడా కొంతమంది పిల్లలు ఐడల్గా తిరుగుతున్నారు. అట్లాంటి ఐడల్గా తిరిగినటువంటి వ్యక్తులే అరాచక శక్తులుగా మారుతున్నటువంటి ఉదంతం కూడా కాళియా కనకయ్య ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ కనకయ్య ఉన్నటువంటి ప్రాంతాల్లోనే మనం ఉన్నాం కాబట్టి రేపు ఈ పిల్లల భవిష్యత్తు కూడా రేపు అద్భుతంగా ఉండాలన్నా, రేపు వాళ్ళు బంగారు బాటలు వేయాలన్నా కానీ, ఉన్నత చదువులు చదవాలన్నా కానీ ఖచ్చితంగా వీళ్ళకు చిన్నప్పటి నుండే ప్రభుత్వాలు ఖచ్చితంగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైనా ఆర్డీఓ గారి దగ్గర ఈ ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వారు వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఆధార్ కార్డు వచ్చి పిల్లలందరూ ఏ ఒక్క పిల్లలు కూడా ఇక్కడ ఖాళీగా తిరగకుండా పాఠశాలల్లో మిగిలిన పిల్లలు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉన్నత పాఠశాలలో ఉంచేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇనిషియేషన్ తీసుకోకుండా ఉంటే మాత్రం ఇలాంటి కనకయ్యలు ఎంతోమంది తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అరాచక శక్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దానికి బాధ్యత కూడా ప్రభుత్వాలే వహించాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రివెంటివ్ మేజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వాల మీద ఉంది. వాళ్ళ పరిధిలో టీచర్లు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నతాధికారుల మీద ఉంటుంది. కాబట్టి డిఈఓ గారు అలాగే ఆర్డీఓ గారు ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి. ఆధార్ కార్డులు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు అలాగే ఆధార్ కార్డు లేని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.